వాతావరణం అయితే ఉద్రిక్తంగానే కనిపిస్తోంది. కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అదే అటు జనగాం నియోజకవర్గంలో కానీ, ఇటు తొర్రూరు మున్సిపాలిటీలో కానీ కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే దీనిపైన ఎన్నికల కమిషన్ కూడా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎక్స్ అఫిషియో సభ్యులకు ఓటు ఏ మున్సిపాలిటీలో ఉంటే అక్కడే ఓటేసేందుకు అవకాశం ఇస్తామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. గతంలో ఎమ్మెల్సీలు తమకు నచ్చినటువంటి మున్సిపాలిటీలో ఓటేసేటువంటి అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం స్థానిక ఓటు లేకపోతే ఎక్స్ అఫిషియో ఓటు చెల్లదు అన్నది ప్రధానంగా ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి అంశం. అయితే ఎంపీల విషయంలో మాత్రం రెండు అంటే వాళ్ళ పరిధిలో ఎన్ని మున్సిపాలిటీలు ఉంటాయో అన్నిట్లలో ఓటు హక్కు వేయడానికి అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ ఓటు మాత్రం డబుల్ ఓటు వేయడానికి వీలుండదు. ఒకే మున్సిపాలిటీలో మాత్రం ఓటు వేయడానికి ఉంటుందన్నది ఇక్కడ ఉన్నటువంటి అంశం. అయితే దీంట్లో భాగంగానే కడియం కావ్య తొర్రూరులో ఓటు హక్కును వినియోగించుకుంది అన్నది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి అంశం. సో డబుల్ హక్కు అంటే డబుల్ ఓటు వేస్తే మేము రూల్స్ని అతిక్రమించినట్టు హక్కును వినియోగించుకోవచ్చు తన పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్లో. సో దాన్ని మేము అప్లై చేసుకున్నాం, దానికోసం మేము ఓటు హక్కు వినియోగించుకున్నాం అని చెప్పేసి వాళ్ళ వర్షం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. బట్ ఏదేమైనా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటు జనగామ నియోజకవర్గంలో కూడా కొంత ఉత్కంఠ కనిపిస్తోంది.